గుడ్ మార్నింగ్ ఫిఫ్త్ క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనము విచ్ లెసన్ థర్డ్ లెసన్ ఉంది కదా, నామ్ బడాక్ యా కామ్ లెసన్లో విచ్ బిట్ ఓన్ సెంటెన్సెస్ ఆర్ కంప్లీటెడ్. పేజీ నెంబర్ 15లో ఉన్నటువంటి ఓన్ సెంటెన్స్ ఆల్సో కంప్లీటెడ్. ఇక్కడ వరకు మనకు అయిపోయింది. నా భాషా జ్ఞాన్ టేక్ విచ్ వన్, భాషా జ్ఞాన్లో ఉన్నటువంటి బిట్స్ చెప్తాను, రాసుకోండి ఎవ్రీబడి. భాషా జ్ఞాన్ విచ్ లెసన్, థర్డ్ లెసన్. Now which bit? 1, 2, 3, 4, 5. This bit number 5. Third lesson lo नाम बड़ा या काम, नाम बड़ा या काम. ఓకే, ఈ లెసన్లో ఉన్నటువంటి ఫిఫ్త్ బిట్ ఏంటిది? విచ్ బిట్? ఫిఫ్త్ బిట్ భాషా జ్ఞాన్. భాషా జ్ఞాన్ ఉంది కదా, లింగ్ బదిలియే. నౌ దిస్ వన్ ఫిఫ్త్ బిట్ కీప్ లింగ్ బదిలియే. लिंग बदलिए. So everybody take this page number 715 lo this bit. See everybody, okay na? Everybody write here only. After that CW write in the CW, okay na? Gasyara, keep the numbers please. Everybody keep the numbers 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. Everybody keep. Okay, 1, number 1 Gasyara. గసియారా. దీనికి ఇది మగది, మగవాడు. గసియారా మీన్స్ మగ. మరి గసియారిన్ గడ్డి కోసేవాడు. గసియారిన్ మీన్స్ ఆడాలి. గసియారిన్ గసియారిన్. గసియారిన్. ఓకే, నెక్స్ట్ రాజకుమార్. రాజ్ కుమార్. రాజకుమారి. ఆన్సర్ ఏంటిది? రాజా కుమారి. నెంబర్ 3 సేట్. సేఠాని. सेठानी. ओके, नंबर 4 पति. पति. पत्नी. पत्नी. ओके, नंबर 5 नौकर. नौकर. नौकरानी. What is this? नौकरानी. नौकरानी. Number 6 भिखारी. Okay, भिखारी. भिखारी. ओके ना? भिखारी मीन्स भिखारिन. भिखारिन.
Look at the board. This is ling badliye. Ling means striling pulling. Everybody understand? Striling pulling. మన 4th class లో వచ్చింది. లింగ్ అంటే how many types of genders? స్త్రీలింగ్ అండ్ పుల్లింగ్ హిందీలో. ఫస్ట్ వన్ స్త్రీలింగ్ మీన్స్ లేడీస్కి మాత్రమే వాడేది ఆడవాళ్ళకు. మరి పుల్లింగ్ మీన్స్ ఓన్లీ జెంట్స్. అది పక్షులు కావచ్చు, యానిమల్స్ కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, మనుషులు కావచ్చు. ఓకేనా? గస్యారా. గస్యారా మీన్స్ గడ్డి కోసే వాడు. అంటే ఇతను ఎవరు? మగవాడు. గస్యారిన్ లేడీ, గడ్డి కోసే స్త్రీ. ఓకేనా? రాజకుమార్ ప్రిన్స్. ప్రిన్స్ అంటే ఎవరు? జెంట్స్, బాయ్. ఇక్కడ ఇది పుల్లింగ్. మరి రాజకుమారి మీన్స్ క్వీన్, లేడీ. సేట్. సేట్ అంటే తెలుసు కదా, సేటు యజమాని. సేటాని, సేటు భార్యని ఏమనాలి? సేటాని. సో ఈమె స్త్రీలింగ్. పతి. పతి మీన్స్ హస్బెండ్. హస్బెండ్ అంటే మగైనా కదా. మరి పత్ని వైఫ్. వైఫ్ మీన్స్ స్త్రీ. పత్ని మీన్స్ వైఫ్. నౌకర్ సర్వెంట్. ఏ సర్వెంట్? మేల్ సర్వెంట్. నౌకరాని ఫీమేల్ సర్వెంట్. అంటే ఈమె పని మనిషి, పనివాడు. బికారి బెగ్గర్. బికారి మీన్స్ బెగ్గర్. బికారిన్ లేడీ బెగ్గర్. ఓకేనా? లేడీ బెగ్గర్. దిస్ వన్ స్త్రీలింగ్, దిస్ వన్ పుల్లింగ్. సే అగైన్. పుల్లింగ్, స్త్రీలింగ్. మా పుల్లింగ్లో ఇస్తే మనము స్త్రీలింగ్లో రాసాము ఇప్పుడు. దిస్ వన్ పుల్లింగ్, దిస్ వన్ స్త్రీలింగ్. గసియారా, గసియారిన్. రాజకుమార్, రాజకుమారి. సేట్, సేఠాని. పతి, పత్ని. నౌకర్, నౌకరాని. భికారి, భికారిన్. రైట్ డౌన్. ఎవ్రీబడి రైట్ డౌన్. రాయాలి ఫాస్ట్గా. Okay? Take care. Everybody write over. Complete this bit. Now 6th bit keep. Now 6th bit. Now 6th bit. Sixth bit ఏది? This one keep sixth bit. వచన్ బదిలియే. వచన్ బదిలియే. Write the following nouns in the plural form. This one write the following nouns in the plural form. ఏకవచనము, బహువచనము. Did you understand? Singular, plural. Singular means only one అని ఏమంటారు? సింగులర్. మరి వన్ కన్నా ఎక్కువగా 2 or 3 or 100, 4, 5, 6 ఎన్నైనా కావచ్చు. వన్ కన్నా ఎక్కువ అంటే ప్లూరల్ ఫామ్స్ అంటారు. ఇది మనం హిందీలో ఇవ్వబడినవి. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? సింగులర్ ఇచ్చాడు. మనం వీటి ప్లూరల్ ఫామ్లో రాయాలి. ఓకేనా? వచన్ బదిలియే. 6th బిట్ కేప్. वचन बदलिए. Okay. Okay, number 1. Keep the numbers, please. 1, 2, 3, 4, 5, 6. Keep the numbers. Number 1. सहेली. सहेली. पालकी. पालकी. Number 3.
రాజకుమారి, రాజ్ కుమారి. నెంబర్ 4 झगड़ा, नंबर 5 हवेली, हवेली. नंबर 6 బాత్. ఓకేనా? ఇప్పుడు వీటిని మనము ప్లూరల్ ఫామ్లోకి మార్చుదాం. సహేలి మీన్స్ ఫ్రెండ్, సహేలి మీన్స్ ఫ్రెండ్. మరి ఫ్రెండ్స్ అని రాయాలి. మనము ఫ్రెండ్స్ ఎలా రాయాలి? సహేలియా. ఓకేనా? దీన్ని ప్లూరల్ ఫామ్లోకి మార్చుదాం. ఎలా? సా హే లీ యా మాత్ర చంద్రబిందు సి. సహేలియా. ఏమైనా గమనించారా ఇందులో మీరు పిల్లలు? ఏమైనా గమనించారా? సహేలి మీన్స్ వన్ ఫ్రెండ్, సహేలియా మీన్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ దోస్తులు కదా. మరి ఇక్కడ ఏం గమనించారు మీరు? చూడండి, ఇక్కడ ఈ లాకి ఈ మాత్రం ఇచ్చాను కదా, గుడి దీర్ఘం ఇచ్చాను, ఈ మాత్రం ఇచ్చాను. ఇక్కడ మారింది, ఈ మాత్రం పొట్టి ఈ మాత్రం పెట్టాను. ఇక్కడేమో గుడి దీర్ఘం వచ్చింది, ఇక్కడేమో గుడి వచ్చింది. అర్థమవుతుందా? ఈ మాత్ర ఇలాగే రాశారనుకోండి, దట్స్ వర్డ్ రాంగ్. మీరు ఇలాగే రాసి యా పెట్టి పైన ఇదేంటిది నాన్న? దిస్ వన్ వాట్? చంద్రబిందును. సో ఈ చంద్రబిందు ఇలాగే రాసి చంద్రబిందు పెట్టారనుకోండి, ఆ వర్డ్కి రాంగ్. సో ఇక్కడ మాత్రం మార్చాలి. ప్లూరల్ ఫామ్కి వచ్చినప్పుడు గుడి దీర్ఘం పోయి గుడి వస్తుంది. ఓకేనా? గుడి దీర్ఘం పోయి ఏమొస్తుంది? గుడి వస్తుంది. ఇప్పుడు ఇది సహేలియా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గుడి దీర్ఘం వచ్చిందంటే గుడి మార్చాలి. ఓకేనా? పొట్టి గుడి పెట్టాలి, ఈ మాత్రం పెట్టాలి. ఓకేనా? సహేలి, సహేలియా మీన్స్ ఫ్రెండ్స్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వరు ఇందులో. సరేనా? ఇప్పుడు చూడండి, పాల్కి, పల్లకి. పల్లకి తెలుసా? ఒకరు ఇక్కడ మనకి లెసన్లో పల్లకిలో రాజకుమారి వెళ్తుంటుంది. ఆమె అడిగింది ఆమె పేరు ఏం పేరు అంటే పేరు అని చెప్పారు కదా. పాల్కి మీన్స్ పల్లకి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా మారుతుంది చెప్పండి. పా ఏం రాద్దాము? లా. ఈ కీ ఎటు పోవాలి? ఈ మాత్రం ఇటు రావాలి. పల్లకియా. చూసారా? పల్లకియా. మళ్ళీ సేమ్ యా, ఆ మాత్ర చంద్రబిందు. పల్లకి, పల్లకిలు మోర్ ఎక్కువగా. ఓకేనా? పల్లకియా. రాజకుమారి ఓన్లీ ప్రిన్సెస్, ఒక రాజకుమారి లేడీ, రాణి అని. ఓకేనా? ఇప్పుడు ఏం అర్థము? రాజకుమారియా. చూడండి, రాజ్ కుమా. మరి ఇక్కడ ఈ గుడి దీర్ఘం వచ్చింది కదా, ఇటు పెట్టాలి. గుడి యా, రాజకుమారియా. ఇప్పుడు రాజకుమారియా ఏమైంది? రాజకుమారియా. ఓకేనా? ఇప్పుడు పైన చంద్రబిందు పెట్టండి. ఇప్పుడు రాజకుమారియా అంటే ప్రిన్సెస్. ఓకేనా? జగ్డా మీన్స్ గొడవ, కొట్లాట అంటాం కదా. ఇప్పుడు జగడే గొడవ, ఇది గొడవలు, కొట్లాటలు, జగడే. ఇక్కడ ఏ మాత్ర వచ్చింది చూడండి, ఆ మాత్రపై ఏమొచ్చింది? ఇక్కడ ఏ మాత్ర. గొడవ, కొట్లాటలు. ఓకేనా? లేదా గొడవలు. ఓకే. లాస్ట్ హవేలీ మీన్స్ ప్యాలెస్. రాజులు ఉండేదని హవేలీ అంటారు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏమంటారు దాన్ని? హవేలీ. ఇక్కడ గుడి దీర్ఘం వచ్చింది. ఇప్పుడు ఏం రాద్దాము మనము? చూడండి, దీని లెక్కనే సేమ్ ఈ మాత్రం వచ్చింది కాబట్టి హవేలియా.
వచ్చిందా యా హవేలియా. డిడ్ యు అండర్స్టాండ్? అర్థమవుతుందా? हवेलियाँ सी सहेली सहेलियाँ, पालकी पालकियाँ, राजकुमारी राजकुमारियाँ, झगड़ा झगड़े, हवेली हवेलियाँ. सहेली मीन्स फ्रेंड्स, पल्लकी पल्लकीलू, రాజకుమారి రాజకుమారీలు, గొడవ గొడవలు, ప్యాలెస్ ప్యాలెసెస్. ఓకేనా? బాత్ మీన్స్ మాట, వర్డ్. ఓకేనా? బాతే. ఓకేనా? పెట్టండి ఇక్కడికి. కంప్లీటెడ్. దిస్ బిట్ కంప్లీటెడ్. ఎవ్రీబడి దిస్ 6th bit completed. ఇది రైట్ ఇన్ ద CW. దిస్ బిట్ ఎవ్రీ రైట్ ఇన్ ద CW. ఓకేనా? నా పేజీ నెంబర్ 16 టేక్. Page number 16. This page take everybody. Please take it. Okay. Are you right? This one. Vachan badliye. Write down. Okay. చూడండి అన్న. now next bit. See, I'm reading this bit. 16th page number 16th take. Okay. I'm reading. कुछ शब्द सुनने में एक जैसे लगते हैं परंतु उनके अर्थ भिन्न होते हैं. ऐसे शब्द को श्रुति सम भिन्नार्थक शब्द कहते हैं. सी, कुछ शब्द सुनने में एक जैसे लगते हैं परंतु उनके अर्थ भिन्न होते हैं. ऐसे शब्द को ఏంటిదవి ఏమంటారు? శృతి సమ్ భిన్నార్థక్ శబ్ద కైతే హే. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. కొన్ని వర్డ్స్ సేమ్ ఉంటాయి, పలకడం సేమ్, రైటింగ్లో తేడా, స్పెల్లింగ్ తేడా. అవి ఏంటి నేర్చుకుందాం. బట్ ఏమంటారు? శృతి సమ్ భిన్నార్థక్ అని అంటారు. ఓకేనా? ఓకే. అవేంటి చూద్దాం. జైసే కరెక్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ప్లీజ్ ఎవ్రీబడి కీప్ ద నెంబర్స్. అన్ని నెంబర్స్ వేసుకోండి వీటికి. 1 2 3 4 5 6 7 8 9 10 11 సరే అంతే. ఓన్లీ 9. 1 2 3 4 5 6 7 8 9 మాత్రమే ఉన్నాయి. 9 వేసుకోండి. ప్లీజ్ కీప్ ద నెంబర్స్. ఫస్ట్ వన్ ఓర్. Or means direction. Direction. చూడండి, గమనించండి. దీన్ని ఫస్ట్ వాడిని గమనించినట్టయితే మీకు అన్నీ అండర్స్టాండ్ అవుతాయి. ఇక్కడ దిస్ వన్ ఐఎమ్ రీడింగ్ ఓర్. ఇది ఓనే కదా. దీని డైరెక్షన్స్ అంటే ఏంది? డైరెక్షన్స్ చెప్పడం కదా, అటు ఇటు అని చెప్తే కదా డైరెక్షన్స్. ఓకే, డైరెక్షన్. మరి ఇక్కడ ఔర్, ఇది ఓ, ఇది అవు కదా. ఔర్ మీన్స్ అండ్. చూడండి కొంచెం తేడా, అక్కడ ఒక మాత్రమే తేడా వచ్చింది. గమనించండి ప్లీజ్ ఎవ్రీబడి లుక్ ఎట్ ద బోర్డ్. ఇక్కడ ఒక మాత్రమే తేడా వచ్చింది. ఇక్కడ ఇది ఓ, ఇది ఔ. ఎంత మీనింగ్ చేంజ్ అయిందో చూడండి.
ఇది అండ్ మీన్స్ మరియు. రాము అండ్ రవి అంటాం కదా, లైక్ దట్. ఇక్కడ దీని మీనింగ్ ఏమో డైరెక్షన్, దీని మీనింగ్ ఏమో అండ్. సి ఎవ్రీబడి బిట్వీన్ ద డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో లైక్ దట్ ఓన్లీ వర్డ్స్ గివెన్ హియర్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ వన్ బై వన్. ఓకేనా? సి నెంబర్ 2 cart, to cut. Cart, cart means wood. Okay na? Next number 3. After that explain it nana. Gruhu, Gruhu means home. Grahu, Grahu, planet. Planet, P-L-A-N-E-T, planet. Bin, day. Dean, food. Cat, hind. Curry, curry means elephant. Number 6 Asman, Asman, sky. Asman, Asman, Asman means unequal. Unequal. Number 7. Number 7. See, Chatru. Chatru. Chatru means shield. Shield. Chatra. Chatra means student. Students. Okay. Okay, మిగతా తర్వాత రాస్తానన్నా. ఫస్ట్ వన్ దిస్ వన్ సి ఓర్ డైరెక్షన్ అవుట్ అండ్ కొంచెమే తేడా కానీ సేమ్ స్పెల్లింగ్ ఉంటుంది, కొంచెం మాత్రమే తేడా. ఇక్కడ ఏ మాత్రమే తేడా వచ్చింది. మీనింగ్ ఆల్సో చాలా డిఫరెంట్. కాట్, కాట్ అంటే టు కట్, కట్ చేయడం. మరి ఇక్కడ ఫస్ట్ టా వచ్చింది, ఇక్కడ సెకండ్ టా వచ్చింది. ఇది కాటే, ఇది కాటే. ఇది కాట్ టు కట్, ఇది కాట్ వుడ్. వుడ్ మీన్స్ చెక్క, తెలుసు కదా. గృహు ఓ ఇల్లు. గృహు మీన్స్ ఓ. గ్రహ్ చిన్న తేడా, గృహకి గ్రహకి చిన్న తేడా చూడండి.
ప్లానెట్. ప్లానెట్ తెలుసు కదా మీకు. ఓకే, దిన్ డే. చూడండి దిన్ ఇక్కడ ఈ మాత్రం వచ్చింది. దీన్ పూరు. డే ఎక్కడ, పేదవాడు ఎక్కడ. చూడండి దీన్ మీన్స్ పేదవాడు, దీన్ మీన్స్ డే. వాట్ ఈస్ ద డిఫరెన్స్? చాలా ఉంది కదా నాన్న, గమనించండి. కర్ హ్యాండ్, కరీ ఎలిఫెంట్. కరీ మీన్స్ ఎలిఫెంట్. ఆస్మాన్ స్కై. ఆస్మాన్ అంటే స్కై. మరి అస్మాన్, అసమాన్ అంటే ఏంటి? అన్ఈక్వల్, ఈక్వల్గా లేకపోవడం. అసమానం అంటే ఈక్వల్గా లేకపోవడం. ఛత్రు షీల్డ్, మీకు తెలుసు షీల్డ్ అంటే. చౌత్ర స్టూడెంట్స్. ఓకేనా? ఇప్పుడు ఇంకా 2 ఉన్నాయి నాన్న, రాస్తాను. గుర్తురాబు. Now, eighth one. Eighth one ఏంటిది? దిశ. దిశ means direction. Direction. DIORECTION direction. మరి దశ means condition. Condition. Last one, 9th one. Dhara. Dhara, earth. Dhara. Dhara means steam. Steam. ఓకే, ఇప్పుడు చూడండి. దిశ డైరెక్షన్. దిశ అంటే దిక్కు, తెలుసు కదా. ఏ దిక్కు అంటాం చూడండి మనము, దాన్ని దిశ అంటాం. ఓకే, సో ఇక్కడ ఇంకేమి ఇచ్చాడు మనకి? దిశ అంటే దిశకి దశ ఇచ్చాడు. దశ మీన్స్, దశ అంటే కండిషన్. కండిషన్ ఎట్లా ఉందా పర్సన్ది? సీరియసా, మామూలుగా ఉన్నాడా? కండిషన్ అంటే సీరియస్ కండిషన్లో ఉన్నాడు అంటాము పేషెంట్ని. అలా దశ, దిశ, దశ కండిషన్. ధర ఎర్త్, ఎవ్రీబడి భూమి. ధార స్టీమ్, తెలుసు కదా ధార. సో ఇవి మీ క్లాస్ వర్క్లో ఉండాలి. నాకు మీ క్లాస్ వర్క్లో కంపల్సరీ ఉండాలి. ఇలానే రాయండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిశ, దశ, ధర, ధార. ఇలా ఒకటే లైన్ మీద రాయండి. డిడ్ యు అండర్స్టాండ్? ఇలానే రావాలి. ఇది ఒకటే లైన్ మీద రావాలి. దీని కింద ఇది రాయకూడదు. ఇలానే డిఫరెన్స్ కనపడాలి మీకు. ప్లీజ్ ఎవ్రీబడి రైట్, నోట్ ద దిస్ వర్డ్స్. ఓకే, నౌ see this one Nana. This one do page number 16 లో this picture చూడండి. Okay, I am reading. दिए गए चित्र को देखकर 5 वाक्य लिखिए. ఈ కింద ఇచ్చినటువంటి పిక్చర్ని చూసి 5 సెంటెన్సులు రాయండి. 5 సెంటెన్సెస్ రైట్ అబౌట్ దిస్ పిక్చర్. ఓకేనా? వాట్ ఈస్ దట్? సి, లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ రైట్ 5 సెంటెన్సెస్ ఆన్ ఇట్. ఫార్మరు, ఫీల్డ్స్ ఉన్నాయి, సన్ ఉంది, ట్రీస్ ఉన్నాయి, హిల్స్ ఉన్నాయి, బుల్లక్ ఉంది. ఓకేనా? ఫార్మర్ ఉన్నాడు. సో ఇది డూ ఇట్ యువర్ సెల్ఫ్. ఇది మీ ఇష్టం ఉన్నట్టుగా రాయాలి. మీకు ఈ పిక్చర్ని చూసి మీకు ఏం రాయాలనిపిస్తే అదే రాయాలి. నాట్ ఇన్ ఇంగ్లీష్, ఓన్లీ హిందీ. ఎందులో రాయాలి? హిందీలోనే రాయాలి. ఓకేనా? టేక్ యువర్ సపోర్ట్ యువర్ పేరెంట్స్. డిడ్ యూ అండర్స్టాండ్? ప్లీజ్ ఎవ్రీబడి రైట్ ఇన్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. ఓకేనా? ఎవ్రీబడి రైట్ హియర్ ఓన్లీ. డోంట్ వాంట్ దిస్ వన్ సిడబ్ల్యూ. ఇది సిడబ్ల్యూలో అవసరం లేదు నాన్న, ఇవి మాత్రమే సిడబ్ల్యూ. మొత్తం how many bits completed in this lesson? First bit, question answer second bit. These are no need.
థర్డ్ బిట్, ఫోర్త్ బిట్, ఫిఫ్త్ బిట్, సిక్స్త్ బిట్. మొత్తం 6 బిట్స్ ఈ లెసన్లో ఉండాలి. విచ్ లెసన్? థర్డ్ లెసన్ నామ్ బడా యా కామ్లో 6 బిట్స్ మీ సిడబ్ల్యూలో ఉండాలి. ప్లీజ్ ఎవ్రీబడి డూ ఇట్. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. Now next I add the additional 1 plus 5